श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2026 సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఈ మిథున రాశి చెప్పాలంటే మేషం వృషభం కంటే మిథున రాశి చాలా బాగుంది. కుజుడు ఏకాదశిలో ఉన్నారు, బుధ గురువులు ద్వితీయంలో ఉన్నారు, శుక్రకేతువులు తృతీయంలో ఉన్నారు. ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్న బుధ గురువులు ధనాన్ని ఇస్తారు. ఏకాదశంలో స్వక్షేత్రంలో మేషంలో ఉన్నటువంటి కుజుడు భూమి పుత్రో యమశ్చ సహారి. కుజుడు వల్ల ఇళ్ళు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. బుధుడి వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది, చదువు బాగా సాగుతుంది, మంచి నాణ్యత గల చదువు చదువుతారు, మంచి ర్యాంక్ సంపాదిస్తారు, విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం మాత్రం కాలసర్ప దోషం. వివాహం విషయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూచి వివాహం చేసుకోవాలి. దాదాపుగా చెప్పాలంటే 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి, చాలా రకాలుగా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండని గ్రహాలు ఏమిటి చూసుకోవాలి. బాగుండని గ్రహాలు రాహు, శని, రవి. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే రాహు, శని, రవి 3 కూడా పాపగ్రహాలే. శుభగ్రహాలు 5 బాగున్నా 4 బాగున్నా కూడా ఒక్క 3 పాపగ్రహాల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. వరంగల వాడు ఒక్కడు మామూలు సామాన్యమైన మనుషులను 20 మందిని కొడతాడు. అట్లాగే పాపగ్రహాల యొక్క స్వభావం, బలం ఉన్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది. ఎంతమందినైనా కొడతానంటాడు. మామూలుగా కొడితే పర్వాలే, ఒక దెబ్బకే చచ్చిపోతాడు మనిషి. అదేంటా అంటే చచ్చిపోతాడని కొట్టలేదంటాడు. ఎప్పుడు కూడా ఎంత ఆగ్రహం వచ్చినా, ఎంత శత్రుత్వం ఉన్నా ఒక మనిషిని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, ఒక జీవరాశిని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం యొక్క లక్షణం ఏంటంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన. ఈ లోపల శరీరంలో ఉన్నటువంటి జీవుడే దేవుట. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో కూడా దైవం ఉన్నాడని చెప్తారు. కాబట్టి మనకు అపకారం చేసినా తిరిగి వాళ్ళకి అపకారం చేయకూడదు. మంచి జ్ఞానం వచ్చేట్టుగా మంచిగా వాళ్ళకి చెప్పటం మంచిది. అట్లా చెప్పినందువల్ల 10 మంది మంచి వాళ్ళని బాగు చేయటం కంటే ఒక్క చెడ్డవాడిని బాగు చేయటం చాలా గొప్పడ. మరి అన్నం ఉన్న వాళ్ళకి 1000 మందికి అన్నం పెట్టిన దానికంటే 4 రోజుల నుంచి ఆకలి అన్నం తిన్న వాడికి అన్నం పెట్టడం గొప్పట. 1000 మందికి అన్నం పెట్టిన ఫలితం కంటే ఆకలైన వాడికి అన్నం పెట్టడం చాలా గొప్ప. అట్లాంటి ఆకలైనటువంటి వాడు చాలా దరిద్రంగా ఉంటాడు. స్నానం ఉండదు, గుడ్డలు బాగుండవు, వాడి దగ్గరికి వస్తే వాసన వస్తుంది అనుకుంటాం. కానీ భగవంతుడు నిన్ను పరీక్ష చేయడానికి అట్లాంటి వ్యక్తిని పంపిస్తాడు.
చేదరించుకోకుండా ఆకలిని వాడికి అన్నం పెట్టడం మంచిది. అన్నదానానికి మించిన దానం లేదు. ఈ రాశి వాళ్ళకి రవి, శని, రాహు ఈ 3 గ్రహాలు బాగుంటున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మంచి పనుల వల్ల, మేలు చేయటం వల్ల మహాపాపాలు నశించిపోతాయి. కాబట్టి మహాపాపాలు ఎట్లా ఉంటాయంటే, మనకు తినటానికి అర్ధన్నమే ఉంది, తినేది కడుపు నిండదు. 4 రోజుల నుంచి అన్నం లేని వాడికి పెట్టి మనం 2 రోజులు ఉండగలం. అటువంటి దానం చాలా విశేషమైంది. అన్నదానాన్ని ఏ దానాన్నైనా కానీ పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. అవసరమైన వాళ్ళకి తగిన దానం చేయమన్నారు. ఇట్లా చేయడం చాలా మంచిది. ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పాలంటే దాదాపు చాలా బాగుంది. కొద్ది రాహువు, శని, రవి 3 గ్రహాలు బాగాలేదు. కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హస్తసాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లాంటివి చేయకపోతే తర్వాత మీరు పడే ఇబ్బందులకి మీరే కారకులు. ఎందుకంటే మా కోసం ఏం చెప్పట్లేదు, మీకోసమే చెబుతోంది. కొంతమంది చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెప్తున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకరి, మంగలి, కుమ్మరి, కమ్మరి, బ్రాహ్మడు. ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారం వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా, అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణుడితోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్లి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకి ఏం జరగదు. కానీ ఉపయోగపడని వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం. ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కరి కోసంగా చెబుతోంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీన రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని ఉపయోగించుకోండి. స్వస్తి.